తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాల మధ్యలో నలిగిపోతోంది. మాకు గౌరవం ఇవ్వడం లేదంటే మాకు గౌరవం ఇవ్వలేదని రెండు ప్రభుత్వాలు కలిసికట్టుగా టార్గెట్ చేస్తున్నాయి. వ్యాపారాలను, నటులను ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో ఎందుకైనా మంచిదని టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నారు. ఇటీవల థియేటర్ల వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవలేదని మండిపడ్డారు. అలా అనడమే కాదు, బెదిరింపుగా థియేటర్లలో తనిఖీలను ప్రారంభించారు. దీంతో గొడవ ఎందుకని టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ నెల 15వ తేదీన అమరావతికి వెళ్లి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని లీడ్ చేస్తారు. చంద్రబాబును కలిసేందుకు ఎంతమంది ప్రముఖులు వస్తారన్నది ఇప్పుడు కీలకం. ఇండస్ట్రీలో కొంతమంది వైసీపీ పెద్దలకు సన్నిహితులు ఉన్నారు. వారి గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఇతరుల్ని ఆపేశారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం చెప్పారు. కలుద్దామంటే మనది ప్రైవేటు వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు. అయితే తమను బెదిరించి ఇలా బలవంతంగా సమావేశాలకు పిలవడం ఏమిటన్న అసంతృప్తి టాలీవుడ్ పెద్దల్లో ఉంది. ఒక్క ప్రభుత్వంతో ఇది పోవడం లేదు. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ను ఇంకా ఎక్కువగా టార్గెట్ చేసింది. టాలీవుడ్ మొత్తం హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది. ప్రభుత్వం కన్నెర చేస్తే చాలా సమస్యలు వస్తాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీ తరఫున సన్మానం చేస్తామని ప్రకటించారు. కాని తర్వాత మర్చిపోయారు. కనీసం తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వెళ్లలేదు. కాని పెద్ద సినిమాలప్పుడు రేట్లు పెంచుకునేందుకు మాత్రం ప్రైవేటుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి గద్ర అవార్డులు ఇస్తామంటే ఎవరూ పట్టించుకోలేదు. దాంతో రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. పుష్ప సినిమా తొక్కిసలాట ఘటనను ఆసరాగా చేసుకుని టాలీవుడ్ను ఓ ఆట ఆడుకున్నారు. ఇది జరిగిన 2 రోజులకే టాలీవుడ్ పెద్దలందరూ రేవంత్ రెడ్డిని కలిసి రాజీ చేసుకున్నారు. భయభక్తులతో ఉంటామన్న సంకేతాలు పంపారు. ఆ తర్వాత టాలీవుడ్కు గద్ర అవార్డులు ప్రకటించారు. స్వయంగా ప్రదానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డులు పూర్తిగా రేవంత్ రాజకీయ లక్ష్యాల కోసం ఏర్పాటు చేసినవి. బెస్ట్ యాక్టర్గా అరెస్ట్ చేసిన అల్లు అర్జున్కే ప్రకటించారు. ఇలా ప్రకటించడానికి కారణం ఉంది. గద్ర అవార్డులను అందుకోవడానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఇప్పుడు అర్జున్పై పడింది. నంది అవార్డులు అంటే చాలామంది ఎంతో కొంత ఆసక్తి చూపించేవారు. కానీ ఆ పేరును తీసేసి గద్ర అవార్డులు అని పెట్టడంతో చాలామంది నిరాశకు గురయ్యారు. గద్దర్ కంటే ఎంతో ఎక్కువగా పేరు తెచ్చుకున్నామని టాలీవుడ్ సెలబ్రిటీలు ఫీల్ అవుతారు. అందుకే గద్దర్ అవార్డులను ఇస్తామని చాలాసార్లు ప్రకటించిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఆసక్తి చూపించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకొచ్చారు. ఇప్పుడు గద్దర్ అవార్డులు అందుకోవడానికి అందరూ రావాల్సుంటుంది. ఇలా రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమను నలిపేస్తున్నాయి. తమను గుర్తించరా అని వెంటపడుతున్నాయి. రెండు ప్రభుత్వాలకు మర్యాదలు చేయలేక టాలీవుడ్ ఒత్తిడికి గురవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.